ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. ఈరోజు మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ బోర్డు తరపున ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచినందుకు వేదికను అలంకరించిన విశిష్ట అతిథులకు, ఔషధ మొక్కల ప్రేమికులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. తొలి శ్వాసతో మన జీవితం మొదలవుతుంది, తుది శ్వాసతో జీవితం ముగుస్తుంది. తొలి శ్వాస నుంచి తుది శ్వాస మధ్య వ్యవధే మన జీవితం. కొన్ని సెకన్లు ప్రాణవాయువు అందకపోతే చనిపోతాం. కొన్ని రోజులు నీళ్లు త్రాగకపోయినా బ్రతకొచ్చు, కొన్ని నెలల ఆహారం తినకపోయినా బ్రతకొచ్చు. కానీ నీళ్లు త్రాగకపోయినా, ఆహారం తినకపోయినా కొన్ని రోజులు జీవించే అవకాశం ఉన్నప్పటికీ ప్రాణవాయువు తీసుకోకపోతే కొన్ని సెకన్లో మనం చనిపోతామని తెలిసి కూడా ఆ ప్రాణవాయువుని అందించే మొక్కల్ని ఆరాధించే సంస్కృతిని మరవటం ఎప్పుడైతే మొదలుపెట్టామో అప్పటి నుంచే మనందరికీ సమస్యలు పెరగటం మొదలయ్యాయి. ప్రపంచంలో కోట్ల మంది జనాభా ఉన్నప్పటికీ మొక్కలని ప్రేమించి, మొక్కల్ని పూజించి, మొక్కలకి నమస్కరించే సంస్కృతి నేర్పిన సంస్కృతి ఋషి సంస్కృతి. ఒక భారతదేశానికే ఇది చెందుతుంది. ఎందుకు దండం పెట్టాలి మొక్కలకి, ఎందుకు పూజలు చేయాలి, ఎందుకు వాటి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి అంటే, మనం రైల్లో కానీ బస్సులో కానీ ప్రయాణం చేసేటప్పుడు 2 సీట్లు ఉన్న కెపాసిటీ ఉన్న దాంట్లో ఎవరన్నా నుంచోలేని వారికి పక్కకి ఇద్దరం జరిగి 3వ వ్యక్తి కూర్చోవడానికి ఒక సైడ్ ఖాళీ ఇస్తే థ్యాంక్స్ అని చెప్తాం. సంతకం పెట్టడానికి ఎప్పుడన్నా పెన్ను పక్కవారు హెల్ప్ చేస్తే థ్యాంక్స్ అని చెప్తాం. బండి మీద ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి లిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ అని చెప్తాం. మరి ఒక రోజు ఆక్సిజన్ పెట్టుకుంటే హాస్పిటల్లో బిల్ ఎంత అవుతుందో మనకు తెలుసు. మరి నిరంతరం 24 గంటలు మనకు ప్రాణవాయువునిచ్చే చెట్లకి ఏమని థ్యాంక్స్ చెప్పాలి? మనకి బ్రతకటానికి ఆధారమైన మొక్కలకి ఆధారమైన సూర్యకిరణాలు అందిస్తూ మరి జీవకోటి అంతటికి చక్కటి ఆహారాన్ని అందిస్తున్న ఈ భూమాతకి, ఆ సూర్యుడికి, ఆ మొక్కలకి 1 లీటర్ బాటిల్ కొనుక్కుంటే 40 రూపాయలు, 50 రూపాయలు. మరి నిరంతరం ఎన్ని కోట్ల లీటర్ల నీటిని అందిస్తున్న మరి ఆ నీటికి ఏమని థ్యాంక్స్ చెప్పాలి తెలియక మన వాళ్ళు ఒక నమస్కారం చెప్పటం తప్ప, ప్రతిరోజు వాటికి స్నానం చేసిన వెంటనే ఒక పవిత్రమైన భావనతో వాటిని మొక్కటం తప్ప, వాటిని ప్రేమించటం తప్ప, వాటిని గౌరవించుకోవటం తప్ప ఏమీ తిరిగి ఇవ్వలేమనే అలవాటుతో మన ఋషులు మనకి సంస్కృతిని నేర్పారు. దొడ్లో తులసి చెట్టు పెట్టుకుని పూజ చేయమన్నారు, దానికి పసుపొట్లు పెట్టమన్నారు అంటే పిచ్చోళ్ళే పెట్టలేదు ఎవరు కూడా. దీన్ని ఒక కులానికి, ఒక మతానికి తగ్గట్టుగానే చాలామంది చూస్తున్నారు. కానీ ఇది మానవాళికి ఇంత మేలు చేసే మొక్కని కొంతమంది ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. ఏదో హిందూ సాంప్రదాయంలోనే తులసి మొక్క పెట్టుకుంటారు, బొట్లు పెడతారు, పూజ చేస్తారు. కానీ ఇది ఒక మతానికి సంబంధం కాదు. ఇక్కడ తులసి చెట్టు ఇంటికి చేసే మేలు ఇంత అంత కాదు. ఒక రావి చెట్టుకు బొట్లు పసుపు పెట్టి దాని చుట్టూరు 100 ప్రదక్షిణలు చేస్తే బిడ్డలు పుడతారని ఒక ఆచారం ఉంది. చెట్టు చుట్టూ తిరిగితే పిల్లలు పుట్టడం ఏంటి? ఎద్దు చుట్టూ ఆవు తిరిగినా పిల్లలు పుట్టవు. కానీ చెట్టు చుట్టూ తిరిగితే మనుషులకి ఎట్లా బిడ్డలు పుడతారనిపిస్తుంది మనకి. ఆ రావి మొక్క 24 గంటలు ఆక్సిజన్ని ఇస్తూ మనలో ఉండే నెగిటివ్ వైబ్రేషన్స్ని తొలగించి పాజిటివిటీని పెంచడానికి, మానసిక ప్రశాంతతని ఇవ్వటానికి, ఆరోగ్యాన్ని, శక్తి సామర్థ్యాలను ఇవ్వటానికి అంత చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. మరి
ఇలాంటి రహస్యాలన్నీ ఈ రోజుల్లో మందులు వైద్యశాస్త్రాలు పెరగటం వల్ల తరిగిపోయాయి. మరి ఆ రోజుల్లో ఋషులు ప్రకృతిలో పుట్టినందువల్ల, మరి ప్రకృతిలో పెరుగుతూ ప్రకృతిని వాడుకుంటూ జీవించటం అనే సిద్ధాంతం ఉండటం వల్ల ప్రకృతి నుంచి వచ్చే ఔషధాలనే జబ్బులు తగ్గించుకోవటానికి వాళ్ళందరూ చక్కగా వాడుకుని మనకంటే ఎక్కువ కాలం జీవించగలిగారు. సత్యయుగం 150 సంవత్సరాల ఆయుష్, త్రేతాయుగం చివరకు వచ్చేసరికి 130, 140 మధ్యలో, ద్వాపరయుగం వచ్చేసరికి 120, ద్వాపరయుగం చివరకు వచ్చేసరికి బహుశా 100కు వచ్చింది. కలియుగం చూస్తే ఇట్లా. ఇప్పుడు ప్రస్తుతం మనం అర్ధాయుష్ కూడా జీవించలేకపోతున్నాం. మరి ఋషులు అంత బాగా ఎందుకు జీవించారు? కారణం ఏమిటంటే ప్రకృతిని ప్రేమించారు, ప్రకృతిని బాగా వాడుకున్నారు. కాబట్టి ప్రకృతి మాత ఈ జీవులన్నిటినీ రక్షించినట్టే మనల్ని కూడా అట్లా రక్షిస్తుంది. కాబట్టి ఆ మొక్కల్ని ఎంత సంరక్షించుకుంటామో, అవి ఇచ్చే ఔషధాలు ఎంత బాగా ఉపయోగించుకుంటామో, పంచతత్వాలతో వచ్చిన ఈ శరీరానికి పంచతత్వాలతో వైద్యం, ఆయుర్వేద వైద్యం, ప్రకృతి వైద్యం. అందుకని ఇవన్నీ కూడా అంత గొప్ప సైంటిఫిక్. ఇప్పుడు ఒక్క మొక్కలో చెప్పాలంటే, ఇప్పుడు అందరు నోబెల్ ప్రైజ్లు ఈ మధ్య పొందేవారిని మనం ఎక్కువ చూస్తున్నాం. మన ఋషులకి నోబెల్ ప్రైజ్లు ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు సైంటిస్టులు ఉదాహరణకు చూస్తే ఉపవాసాన్ని పవర్ఫుల్ మెడిసిన్ అని నిరూపించి 2016లో జపాన్ సైంటిస్ట్ నోబెల్ ప్రైజ్ పొందడం జరిగింది. మన వాళ్ళు దాన్ని సుమారుగా 3000 సంవత్సరాల నాడు చెప్పారు. అదే సైన్స్ని అంత పవర్ఫుల్ అని, అందుకనే పరమౌషధం అన్నారు. ఔషధాలకు మించిన ఔషధం. టైఫాయిడ్ వస్తే 15-20 రోజులు పడుతున్నది ఇప్పుడు తగ్గటానికి, ఎంత పవర్ఫుల్ కోర్స్ ఉన్నా. మరి లంకనం చేస్తే, ఫాస్టింగ్ చేస్తే 4 days, 5 days, 6 days. ఇది జనాలకు తెలియదు. ఋషుల మాట నమ్మితే అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఏదైనా అంతే. ఋషి మాట ఎంత కరెక్ట్ అంటానికి నేను ఊరికి ఒక్క మొక్క చెప్తా. బ్రహ్మచర్యం చేస్తూ, అడవుల్లో ఉంటూ, ఏకభక్తం చేస్తూ, వండిన వాటిని ముట్టుకోకుండా, ఉపనోళ్ళను ముట్టుకోకుండా, ఆదివారం లేదు, మ్యారేజ్ డే లేదు, బర్త్డే లేదు, ఫంక్షన్ లేదు, పార్టీ లేదు, బయటికి రాకుండా ఒకటే విషయం మీద వాళ్ళ ధ్యాస. గుర్రానికి గంతలు గడితే ఎదురుగుండా ఎట్లా వెళుతుందో ఇంకొక వైపు పెట్టి వెళ్ళదో, ఋషికి ఒకటే ధ్యాస ఉంటుంది. మరి ఈ రోజుల్లో సైంటిస్టులు 98% పెళ్ళిళ్ళు ఉంటాయి, పిల్లలు ఉంటారు, సాటర్డే సండే సెలవులు ఉంటాయి, పార్టీలు ఉంటాయి, ఫంక్షన్లు ఉంటాయి, వినోద కార్యక్రమాలు ఉంటాయి, సినిమా ప్రోగ్రాములు ఉంటాయి, టీ కాఫీలు ఉంటాయి, మందు మొక్కు ఉంటాయి. మరి ఋషులకి అందుకని ఇలాంటివన్నీ నిగ్రహిస్తే ఋషులకి, ప్రతి మనిషికి అంత పవర్స్ ఉంటాయని నిరూపించిన వ్యక్తులు ఋషులు. అందుకని అలాంటి సంస్కృతిని మనం ఎప్పుడైతే చదువుల మీద, టెక్నాలజీ మీద మన మనసును పెట్టేసి మూలమైన మన వాటిని మర్చిపోయామో, అక్కడి నుంచి సమస్యలు మనకి స్టార్ట్ అయ్యాయి. మరి ఇది మూవ్ చేస్తారు అంటే మన ఋషులు ఏనాడో ఇచ్చినవి ఇప్పుడు సైంటిఫిక్గా సైంటిస్టులు నిరూపించిన వాటిని, కొన్ని మొక్కల్ని అందరం కూడా పెంచుకుంటూ 10 మందిని పెంచుకోమని ప్రోత్సహించటం ఒక బాధ్యతగా మా వంతు మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం. టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా ప్రభుత్వం కూడా చక్కటి సహకారం అందిస్తుంది. కాబట్టి అలాంటి విషయాల్లో అమెరికాలో అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వారు ఈ మొక్కలను పెట్టుకోమని వాళ్ళ సైంటిఫిక్గా వీటి యొక్క ఔషధ గుణాలు తెలుసుకుని పొల్యూషన్ని, కెమికల్స్ని, ఇవన్నిటినీ కూడా హరించి వస్తాయి ఈ మొక్కలని వాళ్ళు చెప్తే ఈ మధ్య పెట్టుకోవడం ఎక్కువ చేశారు. మన ఋషులు మనం చెప్తే ఎక్కువ మంది పెట్టుకోవట్లేదు. ఎందుకంటే నాసా వారు చెప్పారంటే ఎవరైనా వింటారు. ఇప్పుడు చూడండి, అందులో ఇచ్చినవి అరికా పామ్స్, అందరిళ్లలో కుండీల్లో పెట్టుకునే మొక్క అరికా పామ్. ఇది పగటి సమయంలో ఎక్కువ ఆక్సిజన్ని విడుదల చేస్తుంది, అందుకో కెమికల్స్ని ఏమేంటిని క్లియర్ చేస్తుందని కూడా, కాలుష్యాలను కూడా మనం సైంటిఫిక్గా ఉన్న వాటిని ఇచ్చామన్నమాట. ఇట్లా అన్నీ చెప్పాలంటే లేట్ అవుతుంది. పీస్ లిల్లీ, ఇది చాలా అందంగా ఉండే పువ్వు, పాము పడగలాగా ఉంటుంది దాని ఫ్లవర్. బ్యాంబో కేన్ ఫామ్, ఇవి ఇండోర్ ప్లాంట్స్ అనమాట. ఏసీల్లో పెట్టుకుంటే 1-2 నెలలైనా, అస్సలు 3-6 నెలలైనా పోదు. లేదా
రెండేసి పెట్టుకుని ఒకటి బయట పెట్టి 15 రోజుల తర్వాత ఇది బయట అది లోపల మార్చుకుంటే అసలు పోవన్నమాట ఈ మొక్కలు. ఇప్పుడు మా ఆశ్రమం అంతా వేల వేల మొక్కలు, అన్ని రూముల్లో మొక్కలు ఉంటాయి, 2 సెట్లు ఉంటాయి. ఇప్పుడు ఈ మొక్కలన్నీ మా ఆశ్రమంలో వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉన్నాయి అన్నమాట. అలోవేరా అందరిళ్లల్లో ఉంటుంది ఇది ఇప్పుడు. అట్లాగే స్నేక్ ప్లాంట్, ఇది చాలా బాగా సైంటిఫిక్గా కూడా 24 అవర్స్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుందని ఉంది. ఇవన్నీ నాసా వారు రికమెండ్ చేసినవి. ఇప్పుడు ఇంట్లో పెట్టుకోవడానికి, ఇండోర్ పెట్టుకోవడానికి ఇప్పుడు ఇవన్నీ ఫెర్న్ కానీ ఇవి కానీ చాలా బాగా ఏసీల్లో ఉంటాయి. పెద్ద పెద్ద మినిస్టర్లు, సీఎంలు, ప్రముఖులు ఎయిర్పోర్ట్లు ఇట్లాంటి బాగా పెడతారు, ఎన్నాళ్ళైనా పోకుండా ఉంటాయి అన్నమాట. ఇవి దీనికి ఒక స్టిక్ ఉంటే పడిపోకుండా ఉంటుంది, మాస్టిక్ అంటారు. అది ఫెర్న్ కానీ ఫిలోడెండ్రన్ చాలా మంచిది, రాపిక్స్ పామ్. ఈ అసలు మెయింటెనెన్స్ కూడా ఉండి పురుగు కూడా పడవండి వీటికి, అరికా పామ్స్. ఈ ఆఫీసుల్లో ఇళ్లల్లో 2 సెట్లు పెట్టుకోవడానికి అందరూ ఏంటంటే చూసి ఒకటి పెట్టేసి పాపం మనం గదిలోనే ఉంటే ఎలా అయిపోతాం అంటానికి, మొక్కలు గదిలో ఉంటే ఎట్లా అయిపోతున్నాయో మనం కూడా అట్లా అయిపోతాం. అది కనపడుతున్నది మనకు కనపట్ల లోపల జరుగుతుంది. అందుకని వాటిని బయట పెట్టినట్టు మనం కూడా బయటకు అప్పుడప్పుడు ఎక్స్పోజ్ అవ్వాలన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు ఇంటి బయట వరండాల్లో, బాల్కనీల్లో పెట్టుకోవాల్సిన మొక్కలు అన్నమాట ఇవన్నీ కూడా. మనీ ప్లాంట్ చాలా సింపుల్, అసలు మెయింటెనెన్స్ జీరో, కొమ్మ గుచ్చితే వచ్చేస్తుంది. స్నేక్ ప్లాంట్ ఇప్పుడు చెప్పింది. లిల్లీ ప్లాంట్ ఇది చాలా అందంగా ఉండేది, చైనీస్ ఎవర్ గ్రీన్. స్పైడర్ ప్లాంట్ ఇది ఇండోర్ ఉంటుంది, అవుట్డోర్ కూడా వస్తుంది. అలోవేరా బయట పెట్టేయాలి మనకి, వరండాల్లో పెట్టుకోవడానికి ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్, ఇక మేము ఎక్కువగా రికమెండ్ చేసే ప్లాంట్స్ అందరినీ ఇళ్లలో పెంచుకుని రోజు వాడుకోమంటాం. టీ కాఫీలు మానేయండి, కావాలంటే వేడివేడిగా వీటి టీ త్రాగండి అంటాం. నిజముగా పుదీనా చాలా ఔషధ గుణాలు ఉంటాయి, దోమలు రాకుండా ఎక్కువ కంట్రోల్ చేస్తుంది పుదీనాని కొమ్మ గుచ్చితే చాలు మీకు చక్కగా గిల్లుకునే కొద్దీ ఇంకా వచ్చేస్తుంది. నన్ను ఎంత గిల్లుతావో నేను అంత ఎదుగుతానంటుంది అది. అంత చక్కగా మనకి మంచిగా చిగురిచ్చి వస్తుంది. పుదీనా టీ తాగొచ్చు, అన్నిట్లో పుదీనా రైస్ కానీ పుదీనా అలా పేస్ట్ లాగా చేసేసి కర్రీస్లో వేసుకోవటం ఎంతో మంచిది. 20 గంటలు ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, అంటే కార్బన్ డైఆక్సైడ్ 20 అవర్స్ లాగేసేసుకుంటుంది అనమాట బాగా మనకి. లెమన్ గ్రాస్, దోమలు రాకుండా ఉండాలంటే సమాజానికి లెమన్ గ్రాస్ ఎంత మేలు చేస్తుందో. ఇది గడ్డి దుబ్బుల్లాగా మనకి ఎదుగుతూ ఉంటుంది. కట్ చేస్తూ ఉంటే లెమన్, మనకి టీలు ఇచ్చేటప్పుడు లెమన్ గ్రాస్ టీలు కూడా ఎక్కువ ఫేమస్ అయినాయి ఈ మధ్య, బాగా ఇస్తూ ఉంటారు ఇప్పుడు. ఇది దోమలు రాకుండా రక్షించడానికి చాలా బెస్ట్ అనమాట ఈ మొక్క. దీని నుంచి తీసే ఆయిల్ లెమన్ గ్రాస్ ఆయిల్ మా ఆశ్రమంలో 10 ఏళ్ల నుంచి మేము వాడతాం. అన్ని చోట్ల లెమన్ గ్రాస్ ఆయిల్ పెట్టి ఉంటుంది. సాయంకాలం 6 అయ్యేసరికి అందరూ ఒక చిన్న డబ్బాలో స్పాంజ్ చేసి అందులో ఆయిల్ పోసి ఉంచుతాం. అందులో ఏలు ముంచేసి ఆ దోమల ఆయిల్ని చేతికి, ముఖానికి, పాదాలకి, పలచగండి వస్త్రాల మీద రాసుకుంటారు. ఇది రాసుకుంటే 1.5-2 గంటలు మీ మీద దోమలతో సెంటు రాసుకున్నట్టు ఉంటుంది లెమన్ గ్రాస్ ఆయిల్. దాని నుంచి తీస్తారనమాట ప్యూర్ ఆయిల్ ఇది. మరువం మనందరికీ మల్లెపూల కనకాంబరాల మాలలో కట్టుకోవటం వరకే తెలుసు. మరి ఆడవారికి మాలలో పెట్టి వెనకాల ఎందుకు పెట్టుకోమన్నారంటే అది విడుదల చేసే ఔషధ గాలి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గిస్తుంది, కార్టిజాల్ హార్మోన్ తగ్గిస్తుంది, హ్యాపీ హార్మోన్స్ని, డోపమిన్ని పెంచుతుంది అనమాట ఇది. అందుకని దేవుడు గుళ్ళో కూడా అందరూ ఒకేసారి వచ్చినప్పుడు నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని దేవుడికి మరువంతో చేసిన పూల మాలల్లో కూడా వేసి కడుతుంటారు అనమాట. అందుకని అలాంటి లాభాన్ని మరువం ఇస్తుంది, కమ్మటి సువాసన నలిపితే. కానీ దోమలు రాకుండా ఉండటానికి ఈ 3 బాగా పనికొస్తాయి. ఇంకొకటి పిప్పరమెంట్ తులసి, అది నోట్లో గనక 4 ఆకులు వేసుకుంటే ఏ తులసి తినాలన్నా 1-2 తింటాం. ఇదైతే భోజనం అయిన తర్వాత పిప్పరమెంట్ తులసి మీరు నోట్లో వేసుకుంటే, పిప్పరమెంట్ బిళ్ళ తింటే ఎట్లా ఉంటుందో సేమ్ అదే పిప్పరమెంట్ తులసి. ఇట్లాంటి వాటి నుంచే కదా అట్లా సేకరించి తయారు చేసింది. అందుకని పిప్పరమెంట్ తులసి ప్లస్ ఈ 3 చక్కగా మనకి మౌత్ ఫ్రెషనర్గా పిప్పరమెంట్ తులసి. ఇప్పుడు మా ఆశ్రమంలో మేము కూడా పెంచుతున్నాం బాగా. అప్పుడు ఇదివరకు కాస్ట్లీ ఉండే, 30 రూపాయలు 40 రూపాయలు. కొమ్మగొచ్చితే వచ్చేస్తుంది, ఎంతంత గిల్లితే అంతంత ఎక్కువ వచ్చేస్తుంది పిప్పరమెంట్ తులసి కూడా. దుబ్బులుగా బాగా పెరుగుతాయి. ఆకులు గిల్లేసి భోజనం అయిన తర్వాత 3 ఆకులు ఉండే రెబ్బట్ట గిల్లి పెట్టేస్తే పేషెంట్లు మౌత్ ఫ్రెషనర్ లాగా వాడతారు. ఏ కెమికల్స్ స్ప్రేలు వాటర్, నోరు కంపులు కూడా పోతాయి, బ్యాడ్ బ్యాక్టీరియాలు చచ్చిపోతాయి పిప్పరమెంట్ తులసి అట్లా వాడితే. నెక్స్ట్,
ఇవన్నీ 20 అవర్స్ అట్లా. ఇక తులసి, మీకు భోపాల్ విషవాయువులు వచ్చి వేల మంది చనిపోయినప్పుడు ఏ ఇంట్లో అయితే తులసి పుల్లలతో హోమం చేస్తున్నారో ఆ ఇంట్లో వచ్చిన హోమం నుంచి తులసి యొక్క ఔషధ గాలి ఆ విషవాయువులను హరించేసి ఆ ఇంట్లో ఉన్న 3-4 చనిపోకుండా చుట్టుపక్కల వందలాది మంది చనిపోయిన ఘటన మీద పరిశోధన చేస్తే ఆ తులసి హోమం యొక్క ప్రభావాన్ని సైంటిఫిక్గా రుజువైంది అక్కడ. అంటే ఇట్లాంటివన్నీ ప్రూవ్ అయితే తప్ప మనం నమ్మలేం కదా. అందుకని మన ఋషులు తులసి చెట్టుకి ప్రతిరోజు పూజ చేసి దాని చుట్టూరు 3 ప్రదక్షిణలు ఎందుకు చేయమన్నారంటే, అలా తిరిగేటప్పుడు ఆ గాలి మనం ఆ 3 నిమిషాలు 2 నిమిషాలు అట్లా పీల్చినా దాని యొక్క ప్రభావం మన జీవితం మీద చాలా ఎక్కువ ఉంటుంది. మన లోపలికి వెళ్ళిన కెమికల్ పొల్యూషన్ కూడా ఔషధ గాలి పీల్చేస్తుంది. అందుకని ప్రతి ఇంట్లో సింహద్వారం అంటే మన గుమ్మానికి ఎదురుగుండా తులసి చెట్టు వేసుకోమని, రోజు ఆరాధించమనే ఉద్దేశం అది. రోజు తులసి రెబ్బలు, దేవుడి గుడిలో తీర్థాలు ఇచ్చేటప్పుడు కూడా తులసి రెబ్బలు వేసిన నీళ్ళు ఇస్తారు మనకి. తులసి లేని తీర్థం ఉండదు ఎక్కడ. కారణం ఏంటంటే ఆ తులసి ఆ నీటికి ఔషధ గుణాన్ని తీసుకొస్తుంది. అందుకని మీలో కూడా ఎవరైనా రోజని తులసి రెబ్బలు రాత్రిపూట లీటరున్నర రాగి చెంబులో నీళ్లు పెట్టుకుంటాం కదా, అందులో ఈ తులసి రెబ్బలు వేసి పెట్టుకోవాలి. ఉదయానికి వాటర్ మెడిసినల్ వాటర్ అయిపోతుంది. రాగి చెంబులో నీళ్లు పోస్తే 96% బ్యాక్టీరియాలు ఫంగస్ క్రిములు మొత్తం చచ్చిపోతున్నాయి, వైరస్లు ఏమైనా ఉన్నా కూడా నీళ్ళల్లో. సైంటిఫిక్గా రాగి పాత్ర ఇంత గొప్పదని సైంటిస్టులు ప్రూవ్ చేశారు. రాగిలో ఉండే 6 గంటల్లో 96% చచ్చిపోతాయి. ఇక ఏమీ మనం పెట్టుకోకుండానే న్యాచురల్గా అయిపోతాయి. అలాంటి తులసి రెబ్బలు వేసుకున్న నీళ్ళు అట్లా త్రాగొచ్చు మనం. అందుకని అంత చక్కటి లాభం తులసి అందిస్తుంది. కాబట్టి కుండి ఒకటే కాకుండా పూజ కోసమే కాకుండా 5-10 తులసి కుండీలు పెట్టేసుకుని కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, ఇట్లా రామ తులసి, కృష్ణ తులసి అని ఇట్లా రకాలు ఉన్నాయి కదా మనకి, పిప్పర్మెంట్ తులసి. 5-6 కుండీలు 10 కుండీలు అట్లా మనం పెట్టేసుకుని కిటికీల్లోకి మన గాలి ఎక్కడైతే వస్తున్నాదో ఆ గాలి వారు వచ్చే బాల్కనీలో పెట్టేస్తే తులసి ఔషధ గాలి మన ఇంట్లోకి వచ్చేస్తుంది అనమాట. అలా పెట్టుకోవడం చాలా మంచిది. నెక్స్ట్, ఇప్పుడు చాలామంది అయిపోయింది, చాలామంది ఈ మధ్య ఫ్లవర్ బొకేలు ఇవ్వటం పట్టుకెళ్ళటం మానేసి కుండీల్లో మొక్కలు పట్టుకెళ్ళిస్తున్నారు. నేను మన చంద్రశేఖర్ గారికి వీళ్ళకి చెప్పాను, ఇక్కడి నుంచి పిప్పరమెంట్ తులసి, తులసి మొక్కలు ఇట్లాంటి వాటిని మీరు పెట్టి కలబంద, అవి అలోవెరా కానీ ఇలాంటి వాటిని పెంచి వీటిని నర్సరీల్లో మంచిగా చేసి మంచి కుండీల్లో పెట్టండి. డబ్బులు ఉన్న వారందరూ వీటిని కొనుక్కెళ్ళి ప్రముఖుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లాంటివి ఇస్తే కనీసం అలంకారానికే కాకుండా ఔషధానికి ఆ ఆఫీసులో పెట్టుకున్న దాని లాభం ఉంటుందని సలహా ఇవ్వటం జరిగిందనమాట. ఇక రావి చెట్టు, వేప చెట్టు, ఈ 2 కలిసి ఎక్కడన్నా ఉంటే అక్కడల్లా పూజ జరుగుతుంది. ఎందుకంటే వేపకి ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. మేము వేపాకు పేస్ట్ చేసి చర్మ వ్యాధులు, దురదలు, దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్తో ఇరిటేషన్స్తో ఉన్న వారందరికీ వేప పేస్ట్ని అప్లై చేస్తుంటాం. వేపాకు మరిగించిన నీటిని ఎనిమా రూపంలో మలం ప్రేగులోకి ఎక్కించి ప్రేగుల్లో ఉన్న వాంసను శుద్ధి చేయడానికి వాడుతూ ఉంటాం. వేప ఆకు పేస్ట్ చేసి తలక రాస్తే 20 నిమిషాల్లో తలలో ఉన్న గుడ్లు, ఈనులు, పేలు 3 చచ్చిపోతాయి. వేప నూనె రాస్తే 2-3 మినిట్స్లో చచ్చిపోతాయి. ఇవి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. వేప నూనె అంత పవర్ఫుల్, తలలో పేనుని చంపేది. వేప ఆకు రాస్తే 20 మినిట్స్, అంత ఔషధ గుణాలు ఉంటాయి. అందుకని ఇవి 24 గంటలు మంచి ఆక్సిజన్ ఇవ్వటమే కాకుండా కెమికల్స్ అన్నిటిని శుద్ధి చేస్తూ మనకి ఉండే హాని కలిగించే వాటన్నిటిని అవి తీసుకుని మనకి లాభాన్ని కలిగించేవి అందిస్తుంటాయి. కాబట్టి వాటికి పూజించాలి అనే సంస్కృతి మనకు వచ్చిందనమాట. అరటి చెట్టు కూడా ఎక్కువ గంటలు ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, ఎవో 20 అవర్స్ పైన అని. దొడ్లు అరటి చెట్లు లేని ఇల్లు పూర్వం రోజుల్లో మీకు కనపడేది కాదు. కేవలం మనం కాయల కోసం, అరిటాకు కోసమే అనుకుంటాం, కానీ దాని గాలి అంత ఎక్కువ మంచిదనమాట మనకి. అందుకని ప్రతి దొడ్లో అరటి చెట్టు ఉండటం కూడా అంత మంచిదని సైంటిఫిక్గా రుజువైనవి అనమాట. నెక్స్ట్, అందుకని ప్రతి ఇంటికి మనం చెట్లు నాటేటప్పుడు ఇలాంటి ఔషధ గుణాలన్న రావి, వేప, మర్రి ఇవన్నీ చక్కగా చేస్తున్నాం. అరటి చెట్లు కూడా పెడుతున్నాం. ప్రతి ఇంట్లో కూడా
ఈ ఔషధ గుణాలు ఉన్నప్పుడు చెప్పిన మొక్కలను కూడా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకి మన కుటుంబానికి లాభాన్ని ఇస్తూ కొన్ని ఇప్పుడు జలుబు, దగ్గు, జ్వరము, ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వామాకు కానీ, అట్లాగే ఇప్పుడు చెప్పుకున్న తులసి కానీ, మరి పుదీనా లీవ్స్ కానీ, ఇట్లాంటివన్నీ వాటిని మరిగించిన నీళ్లు తాగటం, వాటి మరిగించిన ఆవిరి పీల్చటం అనేక రకాల ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మీకు కూడా తెలుసు, చికెన్ పాక్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మంచం మీద వేపాకేసి పడుకోబెట్టేవారు. వేపాకేసినప్పుడు దానికి ఉండే ఔషధ గుణాలు ఆ వైరస్ని స్ప్రెడ్ అవనివ్వకుండా కంట్రోల్ చేయడానికి చాలా చక్కగా పనికొస్తుందని కూడా ఏనాటి నుంచో మన ఆచారాల్లో చూడటం మనం జరిగింది. అట్లా అంతా దాని వెనక అంత సైన్స్ ఉందనే ఋషులు చూపించడం జరిగింది అనమాట. నెక్స్ట్, కాబట్టి మనందరికీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందటం తప్పు కాదు, వాడుకోవటం తప్పు కాదు. కానీ మన విజ్ఞానం అయినా, మన భారతీయ సంస్కృతి అయినా, మన ఋషి సాంప్రదాయాన్ని వదులుకోవటం తప్పు అవుతుంది. అందుకని ఆకాశాన్ని మబ్బుందని ముంతలో నీళ్లు వలకపోసుకోవటం ఎంత దోషం అవుతుందో, శాస్త్ర విజ్ఞానాన్ని నమ్ముకొని మన సాంప్రదాయాన్ని మర్చిపోవటం అంత తప్పు అవుతుంది అన్నమాట. అందుకని అన్నిటినీ గౌరవించటం భారతీయ సాంప్రదాయం, అన్ని మతాలనే గౌరవించటం భారతీయ సాంప్రదాయం. ప్రపంచ దేశాలకి ఇది నేర్పింది భారతదేశం. కాబట్టి ప్రపంచానికి మొక్కల యొక్క గౌరవాన్ని, మొక్కల యొక్క విశేషతని, అందులో ఉండే ఔషధ గుణాలని, వాటి వల్ల కలిగే లాభాలన్నిటినీ కూడా చక్కగా ఏనాడో ఋషులు అందించి, మామూలుగా అయితే జనాలు వీటిని పక్కన పెడతారనే ఉద్దేశంతో, కొన్ని భగవంతుడి సంబంధంతో, అట్లాగే కొంత పుణ్యం వస్తుంది అని ఇట్లాంటి మాటలు చెప్తే పూర్వం రోజుల్లో చదువుకునే వారు కూడా నమ్ముతారని, అలాంటి మాటలతో మనని ఒక మంచి వైపు తీసుకెళ్ళటం కోసం అట్లా ఏర్పాటు చేసిన అలవాట్లు ఇవన్నీ. కాబట్టి ఈ రోజుల్లో కూడా మనం ఇట్లాంటి వాటిని గౌరవించి మళ్ళీ తిరిగి వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ, మరి మెడిసినల్ అండ్ ఏరోమాటిక్ ప్లాంట్స్ బోర్డు వారు నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమందికి వీటి వల్ల జరిగే మేలు తెలుసుకుని ఇంకా వ్యాప్తి చేయడానికి ఒక అవగాహన కలిగించినందుకు, మరింతమంది చక్కగా వచ్చినందుకు మీ అందరికీ, అట్లాగే ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ సెలవు. నమస్కారం.